నమస్తే అండి, ఛానల్లోకి స్వాగతం. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారి జీవితానికి సంబంధించిన ముఖ్య ఘట్టాలైన బాల్యం, యవ్వనం, వృద్ధాప్యానికి సంబంధించినటువంటి అనేక రకాల అంశాల గురించి తెలుసుకోబోతున్నాం. అలాగే జీవితంలో అభ్యున్నతిని పొందడానికి వృశ్చిక రాశి వారు ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి, అలాగే గ్రహ దోషాలను తొలగించుకోవడానికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనే అంశాల గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం. వృశ్చిక రాశి విశాఖ నక్షత్రానికి చెందినటువంటి 4వ పాదం వారు, అనురాధ నక్షత్రానికి చెందినటువంటి 1, 2, 3, 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రానికి చెందినటువంటి 4 పాదాల వారందరూ కూడా వృశ్చిక రాశికి చెందిన వారై ఉంటారు. వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రానికి గ్రహ పాలకుడు గురుగ్రహం, అనురాధ నక్షత్రానికి గ్రహ పాలకుడు శని భగవానుడు, జ్యేష్ఠ నక్షత్రానికి బుధుడు గ్రహపాలకుడుగా ఉంటారు. నామ నక్షత్ర పరంగా చూసుకున్నట్లయితే విశాఖ నక్షత్రం వారు తో అనే అక్షరంతో పేరు పెట్టుకుంటారు. విశాఖ నక్షత్రం కుమ్మరిసారే ఆకారాన్ని పోలి ఉంటుంది. దేవేంద్రుడు విశాఖ నక్షత్రంలో జన్మించినవాడు. అనురాధ నక్షత్రంలో నా, నీ, ను, నే అనే అక్షరాలతో పేర్లు పెట్టుకుంటారు. అనురాధ నక్షత్రం గొడుగు ఆకారాన్ని పోలి ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్రం యొక్క నామ నక్షత్రం చూసుకున్నట్లయితే 4 పాదాలు, అలాగే నో, యా, ఈ, యు అక్షరాలతో పేర్లు మొదలయ్యే వారందరూ వృశ్చిక రాశికి చెందిన వారే ఉంటారు. ఈ నక్షత్రం కూడా గొడుగు ఆకారాన్ని పోలి ఉంటుంది. అలాగే రంగు చూసుకున్నట్లయితే బంగారు వన్నెగా జ్యోతిష్య శాస్త్రంలో వర్ణించబడింది. వృశ్చిక రాశి వారు ముఖ్యంగా జీవితంలో ఎంతో కష్టపడి ఉన్నారు. ఈ పని ఇప్పుడు అయిపోతుంది అనుకునే సమయంలో ఆటంకాలు ఎదురైన పరిస్థితులు కూడా మీకు ఉన్నాయి. ఇక బాగుంది, అంతా సంతోషంగా ఉంది అనుకుంటున్న సమయంలో ఊహించని ఆటంకాలు ఎదురవుతాయి. ఇక వృశ్చిక రాశి వారి జీవితానికి సంబంధించిన ముఖ్యమైన ఘట్టాలను చూసుకున్నట్లయితే ముందుగా బాల్యం చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారు బాల్యంలో ఎక్కువగా కలలు కంటారు. అది ఎలా అంటే ఒక మంచి ఉద్యోగం చేయాలి, మనకంటూ ఒక హోదా ఉండాలి, మనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సమాజంలో కలిగి ఉండాలి, తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి, సొంత ఇల్లును కలిగి ఉండాలి, కారులో తిరగాలి, అలాగే 10 మందిని మనం పనిలో పెట్టుకొని 10 మందికి పని కల్పించే స్థాయికి వెళ్ళాలి, గౌరవాన్ని పొందాలి, 10 మందికి కూడా మీ మంచితనం, గుర్తింపు, సామర్థ్యం అందరికీ తెలిసి ఉండాలని కోరుకుంటారు. కొంతమంది సెలబ్రిటీలు కావాలనుకుంటారు, మరికొంతమంది డాక్టర్లు, ఐఏఎస్లు, అలాగే క్రీడా స్ఫూర్తిని కలిగి ఉండి క్రీడాకారులు అవ్వాలి అనుకుంటారు. ఇలా వృశ్చిక రాశి వారు ఎక్కువగా కలలు కంటూ ఉంటారు. ముఖ్యంగా బాల్య వ్యవస్థలో చూసుకున్నట్లయితే వీరి జీవన విధానమే చాలా గొప్పగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కానీ కొంతమంది వృశ్చిక రాశి వారి విషయంలో బాల్య వ్యవస్థ కొంతవరకు కఠినంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశిలో పుట్టినటువంటి వారు కొంతమంది తల్లిదండ్రుల ప్రేమకు దూరమై ఉండవచ్చు. ఇలా అందరికీ జరుగుతుంది అని చెప్పడం మా ఉద్దేశం కాదు. అలాగే యవ్వనానికి వచ్చేసరికి వృశ్చిక రాశి వారికి చక్కటి ఉద్యోగం లభిస్తుంది, చక్కటి సంబంధం కలిసి వచ్చి మంచి వివాహం జరుగుతుంది. ఇక విదేశాలు వెళ్ళినటువంటి వారు మంచిగా చదువుకొని అక్కడే స్థిరపడి మంచి ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది. బాల్యంలో కష్టపడినప్పటికీ కూడా వృశ్చిక రాశి వారు యవ్వనంలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటారు. గడిచిన సంవత్సరాలతో పోలిస్తే ఎప్పుడు కూడా వృశ్చిక రాశి వారికి జీవితం బెటర్గా అనిపిస్తుంది. వృశ్చిక రాశి వారు మంచి మనసును కలిగినటువంటి వారు. వీరి స్వభావం ఉన్నతంగా ఉంటుంది. ఎవరైనా కష్టపడుతున్నారు అంటే వృశ్చిక రాశి వారు వీరి వంతు సహాయ సహకారాలను ఎదుటివారికి ఖచ్చితంగా అందిస్తారు. వీరికి ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఎదుటివారు ఎవరైనా బాధపడుతుంటే మీరు అస్సలు చూడలేరు. వీరికి తోచిన సహాయం చేస్తూ ఉంటారు, కానీ ఆ సహాయమే మళ్ళీ తిరిగి బెడిసి కొడుతుంది. వృశ్చిక రాశి వారు ఎక్కువగా మంచితనంతో మధ్యవర్తిత్వ వ్యవహరించినప్పటికీ కూడా కొన్ని సందర్భాలలో ఎదుటివారికి వీరికి తెలియకుండానే శత్రువులుగా మారుతూ ఉంటారు. వృశ్చిక రాశి వారు సహజంగా రీసెర్చ్ మైండ్ కలిగి ఉంటారు. వీరు అప్పుడప్పుడు ఆకస్మిక ప్రమాదాలకు కూడా గురి అవుతారు. వృశ్చిక రాశి వారి మిత్రులు లేదా మేనమామలు తరచుగా ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. వీరు రాశిని బట్టి చూస్తే ఈ విధంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారు కళ్ళతో చూడకుండా ఏది నమ్మరు. వృశ్చిక రాశి వారికి తరచుగా జీవితంలో ఎత్తు పల్లాలు ఉంటాయి. ఎప్పుడు కూడా నలుగురిలో ఉన్నప్పుడు వారందరూ కూడా వీరి మాటే వినాలి అని అనుకుంటారు. నేను చేసేదే కరెక్ట్, నేను చెప్పింది అందరూ వినాలి అనే ఆలోచన కలిగి ఉంటారు. విద్యలో ప్రారంభంలో కొన్ని ఆటంకాలను ఎదుర్కొన్న తదుపరి విద్యలో మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఉద్యోగ జీవితంలో మొదటిలో ఇబ్బందులు పడినా ఆ తర్వాత వడదుడుకులను తట్టుకొని ఉద్యోగ జీవితాన్ని విజయవంతంగా సాగిస్తారు. గుర్తింపు పత్రాలు లేకున్నా సరే మీరు అనుకుంటే ఎటువంటి విద్యలోనైనా సరే
ప్రావీణ్యతను సంపాదిస్తారు. ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత పదవులను అధిరోహిస్తారు. పెద్దల ద్వారా స్వల్పంగానైనా ఆస్తులు లభిస్తాయి. కుటుంబ శ్రేయస్సు కోసం కొన్ని పదవులు చేపడతారు. బంధువుల నుండి నమ్మక ద్రోహం ఎదురవుతుంది. తండ్రిపైన ఉన్న ప్రేమను బయటకు చెప్పరు. తల్లి మీద విశేషమైన అనురాగాన్ని కలిగి ఉంటారు. విదేశీయానం, దూర ప్రాంత విద్య, దూర ప్రాంత ఉద్యోగం మీద ఆసక్తిని కలిగి ఉంటారు. ఆత్మీయులు ఎంతమంది ఉన్నా ఏకాంతంగానే ఉంటారు అనే భావన మీకు కలుగుతుంది. వైద్య విద్యలలో బాగా రాణిస్తారు. వీరి సంతానం వలన ఖ్యాతి లభిస్తుంది. ఒకసారి లాభం సంపాదించిన రంగంలో మళ్లీ ప్రవేశించరు. నిలకడగా ఉండే ఉద్యోగాలలో స్థిరపడతారు. వీరికి భగవంతునిపై లోతైన విశ్వాసం ఉంటుంది. ఈ కారణం వలన ఎటువంటి కష్ట పరిస్థితుల్లోనైనా నిరుత్సాహపడకుండా ఉంటారు. చాలా చిన్న వయసులోనే వీరు డబ్బులు సంపాదించడానికి తగిన ఆలోచనలు చేస్తారు. సుఖవంతమైన జీవితాన్ని పొందడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అదేవిధంగా వారు అనుకున్న విధంగానే లగ్జరీ లైఫ్ ని పొందుతారు. వీరు ముక్కుసూటిగా వ్యవహరిస్తారు. మనసులో ఏది అనిపిస్తే అది బయటికి కుండబద్దలు కొట్టినట్లుగా చెబుతూ ఉంటారు. అందువలన ఎదుటివారు వీరి మాటలను కొన్ని విషయాల్లో బాధపడుతూ ఉంటారు. ఆడంబరంగా ఉండరు. వీరు సాధించాలనుకునే లక్ష్యం పట్ల పట్టుదలను కలిగి ఉంటారు. మీకు అవకాశం వచ్చినప్పుడల్లా లక్ష్యాన్ని చేరుకోవడానికి తగిన అవకాశాలను రూపొందించుకుంటారు. వీరు అన్నదానం లాంటి కార్యక్రమాలలో పాల్గొన్నా సరే, దాన ధర్మాలు కూడా అధికంగానే చేస్తారు. వీరికి పట్టుదల అధికంగా ఉంటుంది. దశమ అధిపతి రవి కాబట్టి మంచి పేరును కలిగి ఉంటారు. వృశ్చిక రాశి వారు కనుక ఒకసారి జాబ్లో ఎంటర్ అయితే మాత్రం పై మేనేజ్మెంట్ వారు వీరిని వదులుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే వీరు చేసే హార్డ్ వర్క్ వారిని అంతగా ఇంప్రెస్ చేస్తుంది. వృశ్చిక రాశిలో చాలా వరకు కూడా జ్యోతిష్యంపై మంచి పట్టు ఉంటుంది. వీరికి ఎక్కువగా మర్మావయవాలకు అంటే జెనిషియల్ పార్ట్స్ కు సంబంధించిన ఇబ్బందులను ఎదుర్కొంటారు. తలకు సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉంటాయి. కనుక ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. 1, 2, 3, 9 వీరి అదృష్ట సంఖ్యలుగా చెప్పవచ్చు. ఆదివారం, సోమవారం, మంగళవారం మరియు గురువారం వీరికి కలిసి వచ్చే రోజులుగా చెప్పవచ్చు. లైట్ రెడ్, పింక్, ఆరెంజ్, ఎల్లో కలర్స్ వీరికి లక్కీ కలర్స్ గా చెప్పవచ్చు. థిక్ బ్లాక్ కలర్, థిక్ గ్రీన్ కలర్ పూర్తిగా అవాయిడ్ చేయడం మంచిది. ప్రతి శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకోవడం వలన సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. దీనివలన జీవితంలో అభివృద్ధి వేగంగా ఉంటుంది. ప్రతిరోజు విభూతి మరియు సింధూరంను బొట్టుగా ధరించండి. వీరు ప్రతినిత్యము శని కవచం చదువుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. ప్రతిరోజు గాయత్రి మంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోవడం వలన అనుకున్న పనులు సక్రమంగా పూర్తవుతాయి. జీవితంలో మంచి విజయాన్ని సాధిస్తారు. నువ్వులు, కందులు దానం చేయడం వలన గ్రహ దోషాలు తొలగిపోయి శుభ ఫలితాలను పొందుతారు. శనివారం రోజు అన్నదానం చేయటం వలన శనిగ్రహ దోషాలు పూర్తిగా తొలగిపోతాయి. ఆంజనేయ స్వామికి తమలపాకు మరియు సింధూరంతో పూజలు చేయడం వలన జీవితంలో మంచి అభివృద్ధిని సాధిస్తారు. సో చూశారు కదండి, వృశ్చిక రాశి వారి వ్యక్తిత్వము, స్వభావం ఏ విధంగా ఉంటుంది, వారి జీవిత భాగస్వామితో ఏ విధమైన జీవితాన్ని కలిగి ఉంటారు. వృశ్చిక రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం చేయవలసిన దేవతారాధన ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో వృశ్చిక రాశి వారు ఎవరైనా ఉన్నట్లయితే వారితో తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.